మనం చేసేటువంటి చాలాసార్లు చెప్పాను, మనం చేసే డ్యూటీని మనం కరెక్ట్గా చేయగలిగినట్లే, మన యొక్క డ్యూటీని కరెక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మన దేశానికి మనము మంచి చేసినట్లే. ఏదైతే మనం డ్యూటీ చేస్తున్నామో, ఒక డాక్టర్ ఆయన వృత్తిని బాగా చేయగలగాలి, ఒక ఇంజనీర్ ఆయన వృత్తిని బాగా చేయగలగాలి, ఒక టీచర్ ఆయన వృత్తిని బాగా చేయగలగాలి. ఎవరి వృత్తిని వాళ్ళు తమ దైవంగా భావించి చేయగలుగుతారో అప్పుడే మన దేశానికి మనము భక్తితో ముందుకు నడిపించినట్లు అవుతుంది. కానీ ఏమి చేసినా మనం చేస్తున్న పనులు ఆ కర్మ తగ్గట్టు కొన్ని అనుభవించక తప్పదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కర్మ అనేది ఊరికనే వదలదు. మనం చేసిన తప్పుకి మనమే అనుభవించాల్సి వస్తుంది ఏదో రోజున. అందుకే నేను బాధ్యతగా నా పని చేస్తుంటాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కర్మ అనేది ఊరికే వదలదు. ఒక రోడ్లో ఒక పెద్ద చెట్టు ఉందంట. ఆ చెట్టు నిండా కాయలు కాసినాయంట. ఆ కాయలు చూసినటువంటిది ఎవరు? కళ్ళు. ఆ కాయలు చూసినది ఎవరు? కళ్ళు చూశాయి. కానీ కళ్ళు చెట్టు దగ్గరికి వరకు పోవు కదా. చెట్టు దగ్గర వరకు కళ్ళు పోతాయా? ఏం పోవాలి? కాళ్ళు పోయినాయి. కళ్ళు కోరుకున్నాయి, కాళ్ళు వెళ్ళాయి. మరి కాళ్ళు అయితే వెళ్ళాయి, చెట్టు అయితే దగ్గరికి వచ్చాం. మరి ఆ కళ్ళు కోరుకున్నటువంటి వాటికి కాళ్ళు వెళ్ళాయి. కాళ్ళు వెళ్ళినటువంటి వాటికి చేతులతో పీకుతాయి అవి. కాళ్ళు పీకుతాయా? మరి కళ్ళు కోరుకున్నాయి, కాళ్ళు వెళ్ళాయి, చేతులు పీకాయి. కాళ్ళు వెళ్ళాయి, చేతులు పీకాయి. కళ్ళు కోరుకున్నాయి, కాళ్ళు వెళ్ళాయి, చేతులు పీకాయి. లాస్ట్కి అక్కడ వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చూశాడు ఈ విషయం, ఇదంతా అబ్జర్వ్ చేశాడు. ఆ తోటమాలి ఎవరైతే కళ్ళు కోరుకున్నాయో, కాళ్ళు వెళ్ళాయో, చేతులు కోరుకున్నాయో, చేతులు పీకేశాయి. బాగుంది. మరి తినేది ఎవరు? చేతుల, కాళ్ళ? కళ్ళు కోరుకున్నాయి, కాళ్ళు వెళ్ళాయి, చేతులు పీకాయి. తినేది ఎవరు?